So question is, the fundamental particle present in equal number of in neutral atoms, అటామిక్ నెంబర్ వచ్చేసి 71R అని ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక ఫండమెంటల్ పార్టికల్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏవి ఉంటే అప్పుడు ఆ యాటమ్ని మనము న్యూట్రల్ యాటమ్ అంటాము. అర్థమైందా? ఒక యాటము న్యూట్రల్గా ఉంది అని చెప్పడానికి దాంట్లో ఏ పార్టికల్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి, ఏ ఫండమెంటల్ పార్టికల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ ఏ వచ్చేసి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఆప్షన్ బి వచ్చేసి న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ పొజిషన్స్. సో ఇక్కడ చూడండి, ఒక యాటమ్ అనేది ఉంది కదా, ఒక యాటంలో న్యూట్రాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి, ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్స్లో ఉంటాయి కదా, అవుట్ సైడ్ ద న్యూక్లియస్. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి అటామిక్ నెంబర్ని తెలియజేస్తాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఆర్బిట్లోంచి రిమూవ్ అయిపోయి వేరే ఆటమ్స్ దగ్గరికి కానీ అలా వెళ్ళిందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అయినప్పుడు, సో అప్పుడు ఈ యాటమ్ని మనం ఏమంటాం? అయాన్ అంటాం కదా. సో ఏవి ఈక్వల్గా ఉండాలి? ఒకవేళ ప్రోటాన్ పోతే అలా ఉండదు. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్ నుంచి పోయినప్పుడు మాత్రమే ఈ క్యాటయాన్ కానీ యానయాన్ అని కానీ మనం చెప్పగలుగుతాం. అర్థమైందా? సో ఏవి మనకు ఉండాలి? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ యాటమ్ న్యూట్రల్గా ఉంది అని అంటాం. ఒకవేళ లేకుంటే అది అయాన్ అవుతుంది. అర్థమైందా?